విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని రాజమండ్రి నందం గన్రాజ్ సెంటర్లో 50 మంది విద్యార్థులతో విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష నిర్వహించారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి నందం గన్రాజ్ సెంటర్లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దు అని 50 మంది విద్యార్థులతో విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు టి అరుణ్ పూలదండలు వేసి ఈ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై భాస్కర్, ఎన్ రాజా, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, డివైఎఫ్ఐ నాయకులు వి రాంబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే విధానాలు కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలని, విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలని కోరారు. రాష్ట్రంలో గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాలు టీడీపీ, జనసేన, బీజేపీ విశాఖ ఉక్కు కోసం కనీసం ప్రశ్నించడం లేదని, ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నం చేయకుండా ఏమీ మాట్లాడకపోవడం సిగ్గుచేటని, అందుకే ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు ఈ దీక్షలకు పిలుపునిచ్చాయని అన్నారు. తక్షణమే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు అడుగులు గనక వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువకులను ఐక్యం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి, ఎన్ఎస్యుఐ నాయకులు తారకేష్, ఎల్ఎస్సి అధ్యక్ష కార్యదర్శులు కోదండరావు, సిఐటియు నాయకులు బి పవన్, బి పూర్ణిమరాజు, కేఎస్వి రామచంద్రరావు, ఎస్ వెంకటేశ్వరరావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి కె బేబీరాణి, ఎం గోవర్ధన్ ఈ దీక్ష శిబిరానికి మద్దతు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు ఫోన్ ద్వారా సంఘీభావం తెలియజేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్ ముగింపు ఉపన్యాసంతో దీక్షను ముగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జ్యోతి, కనక, సాహితి, సురేష్, నాగచైతన్య, శివ, మేఘన, పావని, మధు, చైతు, హేమంత్, పీడీఎస్యు నాయకులు కె భానుప్రసాద్, వి ధనేష్, రోహిత్, శివ, సన్నీ కుమార్ పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఎవడ్రా విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలి. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పీడీఎస్యు, ఈవైఎఫ్ఐ అలాగే మన కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఆధ్వర్యంలో నందం గన్రాజ్ సెంటర్లో స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణని అడ్డుకోవాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి ఈ నిరాహార దీక్షకి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో మన సోదరులందరూ చేస్తున్నారు. అలాగే రేపు స్టీల్ ప్లాంట్ దగ్గర చేసేటువంటి ఈ ధర్నా నిరసన కార్యక్రమంలో మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి కార్మికులకి, ఆ విద్యార్థి లోకానికి అందరికీ కూడా, కమ్యూనిస్ట్ నాయకులకి అందరికీ కూడా వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసం రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్తున్నారు. మరి ఈ రోజు మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. మన భారతదేశంలో 2 వ్యక్తులు ఈ దేశాన్ని అమ్ముతున్నారు. 2 వ్యక్తులు వాటిని కొనుక్కున్నట్టుగా నటించి దోచుకుంటున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ షా. ఈ నలుగురు కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. ఒకవైపు నుంచి అమిత్ షా, నరేంద్ర మోడీ అమ్ముతున్నామని చెప్పడం, ఆదాని, ముఖేష్ అంబానీ మేము కొనుక్కుంటానని చూపించడం, ట్రాన్సాక్షన్ జరుగుతుంది తప్ప మనీ మాత్రం ప్రభుత్వానికి రావట్లేదు. ఇండస్ట్రీస్ మాత్రం ఆదాని అకౌంట్లోకి, అలాగే మన ముఖేష్ అంబానీ అకౌంట్లోకి ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏఐఎఫ్ మరియు ఇతర విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా
చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా బైక్ ర్యాలీ విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున యువజన సంఘాలు కూడా చేయడం జరిగింది. దీన్ని మొత్తం గుంటూరు దగ్గర నుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దాకా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేశాం. దాని సందర్భంగా నరేంద్ర మోడీ గారికి హెచ్చరించాం. ఆ రోజు దాదాపు 32 మంది బలిదానాలతో ఏర్పడేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మీరు విలీనం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. పక్కనటువంటి బ్రాహ్మణి కంపెనీకి మీరు గన్లు కేటాయిస్తున్నారు తప్ప కనీసం ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో దాని గన్లు కేటాయించడంలో ఈరోజు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే దీన్ని శైలిలో కలపాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. నాడు ప్రజాప్రతినిధులు దాదాపు 67 మంది ప్రజాప్రతినిధులు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేసిన చరిత్ర విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉంది. దాదాపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాదాపు కరోనా సమయంలో కూడా ఈ దేశానికి కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేసిన చరిత్ర విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉందని చెప్పి మరొకసారి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రైవేటీకరణ ఆపాలి. గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోమని చెప్పి సలహా ఇచ్చాడు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టడం జరిగింది. అక్టోబర్ 1వ తారీఖు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అన్ని మండల జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ ప్రస్తుతం మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. గతంలో చెప్పాం, మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఈ రోజున 5 కోట్ల ఆంధ్రలో ఎక్కడ రాజాలను మీరు దెబ్బతీస్తా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరణ చేస్తే మేము పెద్ద ఎత్తులో ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్ర చేయడం జరిగింది. చెలో విశాఖపట్నం చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు స్టీల్ ప్లాంట్ దగ్గర మీటింగ్లు పెట్టి మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పారు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే తెలియజేస్తున్నాం, వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధంగా ఆలోచనలు ఆపుకోవాలి. ఆపుకోని పద్ధతిలో విద్యార్థి యువజన సంఘాలుగా కలిసి పెద్ద ఎత్తులో ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఇట్లాంటి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కుని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా దీనిలో బ్లాస్ట్ ఫర్నేసులు నిలిపేసి దాంట్లో ఉత్పత్తి నిలుపుదల చేసి ఇవాళ పరిశ్రమని నష్టాల్లోకి నెట్టేసి తద్వారా ప్రైవేటీకరణ చేయాలని చెప్పని, అమ్మేయాలని చెప్పని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. గత 10 ఏళ్ల కాలంగా కేంద్రం ఇదే ప్రయత్నంలో కుట్రల్లో ఉన్న విశాఖ ఉక్కు కార్మికులు, విశాఖ ఉక్కు సంఘాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క పట్టుదల కారణంగా ఉక్కు పరిశ్రమ అనేక ఉత్పత్తులు చేసి ప్రపంచ రికార్డులు సాధించి లాభాలను తీసుకొస్తా ఉంది. అయినా సరే ఇవాళ ఎలాగైనా సరే లాభాల్లో ఉన్నటువంటి నష్టాల్లోకి నెట్టి అమ్మేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ ప్రతిపక్షం ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ విశాఖ ఉక్కు గురించి పట్టట్ల. ఇవాళ రాష్ట్రంలో విద్యార్థి యువజనులు ఉక్కు పరిరక్షణ దీక్షలు చేస్తా ఉంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సంప్రోక్షణ దీక్షలు అని చెప్పి చేస్తా ఉన్నారు. ఇవాళ అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాలకు తాకట్టు పెట్టడానికి వీళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. అందుకనే ఏమైనా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉద్యమం చేయదలుచుకున్నారు. ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలు దీక్ష జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. రేపు కార్మిక సంఘాలు, ఎల్లుండి రైతు సంఘాలు ఈ దీక్షను చేపడతాయి.